ఏం పుట్టరాజుగా శ్రీకాంత్గా ఏమైందిరా చెప్పురా. అవ్వతోడా అన్న ఇవాళ దావత్ ఇచ్చేటోళ్ళు ఎవ్వరు లేరే, పైసలు కూడా అయిపోయినాయి. 31 1వ తారీఖు ఇంకేముందన్న, వాళ్ళని ఉంటే చెప్పలేవే. అవునే అన్న అవ్వతోడే ఎవ్వరు కూడా లేరు, వాళ్ళ దావత్ ఉంటే చెప్పలేవే. గిట్ల ఎదిగెత్తున్నాయి చూసుకోవా అందమనం, నీకు థమ్స్అప్ పల్పి రాదాయే. ఇక అనిల్ గారికి ఫోన్ చేద్దాం, ఇక నాచుఫిల్ కాడ ఆటో నడుపుతాడు. ఆయనకి ఫోన్ చేస్తాను, ఇక పైసలన్నీ ఆడే జమ చేస్తాడు. ఇక ఎందుకనంటే ఆటో నడిపిన పైసలన్నీ ఆడే మూడకెత్తాడు. ఇక ఆ నొక్కనే మన దానిలోకి దించితే బరాబర్ సెట్ అవుతుంది. ఏ అనిగా నీ గురించి అడిగేది ఇంకేం సంగతిరా, స్కూల్ పైసలు వసలేనట కదరా, ఎప్పుడైనా దావత్ ఇచ్చినావారా, గిట్ల ఎందుకు ఎత్తున్నారా. మన పిల్లలు అడగక దావత్ అడుగుతారు, ఏమన్నా చూసుకోరా. అన్న పిల్లలకి ఎట్లా పైసలు రాలేవే, అవి వచ్చిన వాళ్ళే పెద్ద దావత్ ఇస్తా అన్న. ఏం చేద్దామన్నా, డీజిల్ రేట్లు పెరిగే ఎట్లనో ఏమో అన్నా. నువ్వు కారం చేసుకోకురా అనిల్గా, మేము చేసినంత ఏలు. పొద్దున్న రాగానే అలా 5,000 ఇచ్చిర్రు, దగ్గర పెట్టుకున్నావు కానీ. ఇక కానీ మనసుకో బీర్ తీసుకో, లేదన్నావు అనుకో అనిల్గా, ఇక నువ్వు మళ్ళీ మా ఇంటి ముంగడికి వెళ్ళబోతావు. అప్పుడు మేము చూసుకోమైంది ఎప్పుడైనా టైం పడితే. అన్న అవ్వతాడు అన్న, డీజిల్ ఖర్చును ఈఎంఐ కట్టుకోవాలన్నా, గిట్లెందుకు చెప్తురే. సరేది అన్న మంచుకో బీరు కదా, ఫోన్పే కొట్టన్నా గూగుల్ పే కొట్టన్నా. ఫోన్పే కొట్టురాదు, గూగుల్ పే కొట్టురాదు, నువ్వు పోయి పట్టుకురాపు. ఎట్లా అలా నెక్కించుకొచ్చేటప్పుడు కొని అంత సీట్ల కింద పెట్టి ఏం చెప్తావురా అనిల్గా. నువ్వు ఇట్లా చేసినావు అనుకో అనిల్గా, మళ్ళీ ఒకసారి టైం పడ్డప్పుడు మేము ఆడగడ్డ మీద చూసుకుంటాం, ముందే చెప్తున్నా. నచ్చింది కదా అనిల్గా, మేము ముగ్గురం ఒకటి, నువ్వు ఒక్కొని ఒకటి పోయి పట్టుకురాపన్నాడు. నేను మొత్తం నడిపిన పైసలతోనే నాకు ఇవాళ 3,000 కాంటేసిండు శ్రీకాంత్. ఇది పద్ధతి కాదన్నా. ఆడదేస్తున్నట్టు ఎత్తున్నాయిందిరా, నేను కొన్నాటి మీదకి కిందికి ఆటో నడపనారా. నువ్వు నాకు ఎప్పుడైందిరా, నా ఏం బర్రా టాటేసి ఎట్లా నడుపులో చూపిస్తా. నువ్వేమో గిట్లా ఉనుక్కున్న నడుపుతావు, నేను కిందికి మీదికి ఫీడ్ బ్రేకర్ల మీద ఎత్తేసుకున్నా నడుపుతా. ఏమనుకుంటున్నావు నువ్వు. మా శ్రీకాంత్ గారికి దాగకముందు ఎక్కుతుంది ఏనా, ఎందుకురా అనిగా 3 బీర్లు తెచ్చిస్తే అయిపోను. ఇదంతా లొల్లు అవసరం రా అనిల్గా, ఎందుకురా గిట్లా ఎత్తున్నావు అనిల్గా. పో మనలే కదా. లేదా అప్పుతుందా అన్న, పట్టుకొస్తావు, పట్టుకొచ్చి ఇచ్చేద్దాం. ఏం చేస్తావు అన్నా, నాకు ఆచారం ఇట్లా మోపోయినే. అనిల్గా నీకేం పని పడ్డా ఫోన్ చేయరా, అట్లా నడపద్దానికేం వస్తానరా. అడగంగానే మాకు బీర్లు తెప్పించినావు, నువ్వు మంచిని రా అనిల్గా. నీ ఆటోకి ఏం పని పడ్డా ఫోన్ చేయి. నా పేరు శ్రీకాంత్, మర్చిపోకు. కంపల్సరీ నీ ఆటో నడపతందుకే వస్తా. నా పేరు రాజు, పొట్టిరాజు అని పిలుస్తారు, కానీ నువ్వేం చేస్తావో తెలియదు. నీకేం అవసరం ఉన్నా రా, నీకు చేసి పెడతా. ఈ గ్యాంగ్కు లీడర్ నేనే, నా పేరు రాజు అంటారు. నేను అన్నిట్లలో నట్లు ఎక్కించుకుంటూ చేరతా, కానీ నీకు ఒక్కనికి నట్టు ఎక్కియలేరా అనిల్గా. అవునా అన్న, నాకేం తెలుసా అన్న. మీరు ఏమన్నా ఉందారా అనిల్గా, తాగురా అనిల్గా. మాకు తెప్పించి నువ్వు తాగకుండుడేందిరా అనిల్గా, గిట్లెందుకు ఎత్తున్నావురా. నీకు ఏ పని పడ్డా చేద్దా అని చెప్తున్నావు కదా రా. తాగురా అనిల్, నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఉండదు. అబ్బా ప్లీజ్ అనిల్గా, నువ్వు తాగురా. నువ్వు తాగకుంటే నీ బీర్ మీద ఒట్టే, మీ లవర్ మీద ఒట్టే, నువ్వు ఇట్లా చేసినావు అనుకో అనిల్గా, మంచి ఉండదురా అనిల్గా. అవ్వతాడు అనిల్ గారికి ఎచ్చిరు 3 బీర్లకు, ఇంకా ఆన్ మీదే ఒట్టు పెట్టుకుంటూ రారా. ఎందుకురా ఇట్లా చేస్తారు శ్రీకాంత్గా. ఓ పుట్టరాజుగా ఏమైందిరా. అరే అనిల్గా, ఒక పని చేయరా, మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆంటీ, పట్టుకపోయానుకో బీరును ఓ మేకప్ కిట్ ఇవ్వలేవురా అనిల్గా. గిట్లెందుకు ఎత్తున్నావురా అనిల్గా, ప్లీజ్ రా అనిల్గా. మా అన్న శ్రీకాంత్ అన్న చెప్తుండు, అన్న చెప్పింది నువ్వు ఏనా. చెప్పిన వాళ్ళు వినకుండా బద్దలు భాషంగా చేస్తారే మీరు. విననా ఇంట ఇంకేంది. అవతోడే అన్న చెప్పే, నీకన్నా ఎక్కువ నా చేస్తా, నేను చేయకుంటానా. ఇంకా పలాని కాడ మా సంపూర్ణ ఉంటుంది, సంపూర్ణకు బీరును మేకప్ కిట్ ఇవ్వలేవురా. అది పౌడర్ ఎత్తలేదు, అది పౌడర్ ఎత్తే ఇంత కిలో పౌడర్ వేసుకుని రోడ్ ఎక్కితే అందరు అది యుద్ధను. కానీ ఏంటంటే ఇప్పుడు అది పౌడర్ ఎత్తలేదు. నేను మేకప్ కిట్ కొనిస్తే అది నీకు ఇయ్యరా.
అది నీ చూడ బుద్ధి అయితే లేదురా రోడ్ ఎక్కుతే శ్రీకాంత్గా. శ్రీకాంత్ అన్న నీకు ఎక్కింది కదనే, అటు పోయి ఇటు పోయి నీ పేరు నువ్వే పలుకుతున్నావు. అంతగానే ఎందుకు అయినవే శ్రీకాంత్ అన్న, తాగద్దే. కోమట్ల రాజన్న చెప్పే, ఈడేందే ఇట్లా ఎందుకు ఎత్తున్నాడు శ్రీకాంత్ కానీ. చల్, ఇంటి పేరుతో వెళ్తురేందిరా, రాజాని పిలువురి నన్ను, ఇంటి పేరుతో విలువకురు మీరు విన్నావా. ఏదో తాగిన వాళ్ళే పిలిచింది తేలేవన్నా, అంతా గరానికి రావాడుది. కొడిమేల బ్యాంకు రాసి అన్నట్టు ఫీల్ కాడుతుంది ఏంటి అన్న. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అమ్మి పైసలు వచ్చినా ఆ పైసలతో నాగుతలేవేంది రాజన్న నువ్వు. మీరు నాతోనే అంటారు కానీ అనిల్ గాడు వెనకకెళ్ళి జంప్ అవుతుండు తెలుసా, తాపుకింట పోతున్నాడు ఏమనుకుంటురా కానీ అని బీరు తాగిపించి పంపేరు. అన్న నేను ఆటో నడపటోనన్నా, పోలీసు వాళ్ళు ఆపడతా కొడతారన్న, ప్లీజ్ అన్న నేను తాగానన్నా, మీరే తాగుర్రి. శ్రీకాంత్ అన్న వాళ్ళ సంపూర్ణ గట ఒకటి మేకప్ కిట్టును బీరీ అన్నాడు, అబ్బాయి తిత్తా కానీ నేను ఈ పని చేయను సరేనా. సరేరా, రేపు పొద్దున పోయేటప్పుడు మబ్బులు 5 గంటలకు ఇచ్చేసాయి, లేదనుకో మీ లవర్ మీద ఒట్టేరా అనిల్గా, ముందే చెప్తున్నావు అనిల్ మంచిగా ఉండదు. అనిల్ మీ లవర్ మీద ఒట్టే, శ్రీకాంత్ అన్న మేకప్ కిట్ ఇవ్వకుంటే ఇట్లా నువ్వు ముందే చెప్తున్నావు మంచిగా ఉండదు ఏనా. నువ్వు పోయేది మా గల్లీ మీదకి వెళ్ళే బిడ్డ, 2024 నుంచి 25 పడుతుంది, ఇప్పుడన్నా లైఫ్ చేంజ్ చేసుకో అన్న. అవ్వతోడే మీరు చెప్పిన లేనా ఇట్లా ఎందుకు ఎత్తురే, మీరు చెప్పకుండా పట్టుకపోయి ఇస్తాం అన్నావా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయి. మీ లవర్ మీద ఒట్టేసి చెప్తున్నాను అనిలు, నువ్వు మేకప్ ఇట్టు పట్టుకపోకుండా నీ బద్దలు బసింగాయలు అయితే అనిలు టక్కటకం. పాటలు జోరు వాడుతున్నావు పొట్టిరాజు అనిలు. మా రాజన్ననేమో లీడర్, గ్యాంగ్ లీడర్ ఏమో ఒక మెడల చైన్ వేసుకొని చూస్తుండే. ప్రతి వీడియోలో నన్నే గెలుపుతురేంద్రా. సరే కానీ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయమని చెప్పరు అందరికీ.